నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। తాడేపల్లిగూడెం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతనంగా నిర్మించిన కేఎన్ సూట్స్ 3 స్టార్ హోటల్ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణలు। అక్రమంగా గంజాయి రవాణాదారులను అరెస్ట్ చేసి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న గణపవరం పోలీసులు। సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో వేసెల రాజధాని అమరావతి అంటూ ప్రసారం చేయడంపై సాక్షి కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన రాష్ట్ర తెలుగు మహిళా నాయకులు। తాడేపల్లిగూడెం పట్టణం కడకట్లలో జరిగిన గోగులమ్మ జాతర నైవేద్య భోజనాలకు పోటెత్తిన బంధుమిత్రు అభిమానులు। రాత్రి అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ। పీఎంపీ అసోసియేషన్ను వారి రాష్ట్ర కార్యాలయం భవనాన్ని యాగర్లపల్లిలో ప్రారంభించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్। తాడేపల్లిగూడెం పట్టణంలో 3 స్టార్ ఆల్ సూట్స్ సెంట్రల్ ఏసీ అత్యాధునిక వసతులతో ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు నాగభూషణంచే కేఎన్ సూట్స్ను నూతనంగా నిర్మించారు। కేఎన్ సూట్స్లో ఆదివారం రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్లు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు యొగ్గిన నాగబాబు, కొట్టు రాజేష్, నిమ్మల నాని, తానేటి అజయ్, గొర్రెల శ్రీనివాస్, నరిసే సోమేశ్వరరావు, ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ జిఆర్ రెడ్డి, కొట్టు అంజిబాబు, పట్నాల రాంపండు, కొలుకులూరి ధర్మరాజు, కర్రి భాస్కర్రావు, తోట రాజా, గొర్రెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు। తాడేపల్లిగూడెం పట్టణంలో అత్యాధునిక వసతులతో కేఎన్ సూట్స్ నిర్మించిన కొట్టు నాగభూషణంను మంత్రి అభినందించారు। భవిష్యత్తులో పర్యాటక రంగాన్ని, హోటల్ రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ను పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామన్నారు। వాణిజ్యపరంగా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం పట్టణంలో ఈరోజు కేఎన్ సూట్స్ పేరుతోటి ఒక అధునాతమైనటువంటి హోటల్ని నిర్మించటం, చాలా విశాలమైనటువంటి గదులతోటి రమారమి 22 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి హోటల్ని నిర్మించినందుకు నాగభూషణం గారిని మా అందరి తరపున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను। ఈరోజు నిజానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు ఎలా ఉన్నాయంటే ఈ 5 సంవత్సరాల కాలం పూర్తయ్యే నాటికి 50,000 గదులు ఉండాలనేటువంటి మాట। దానికోసమే
ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడిదారుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా స్టేటస్ ఇచ్చి వారికి అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. అందువల్ల ఇవాళ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ కూడా ఒబరాయ్ వారు కానీ, మేఫైర్ వారు కానీ, అట్మాస్ఫియర్ కోర్ వారు కానీ వీరందరూ కూడా వచ్చి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ఈ ప్రాంతాల్లో నిర్మించడానికి ముందుకు వచ్చారు. పిచ్చుకల్లంకలో కూడా మన ఒబరాయ్ వారు రిసార్ట్స్ నిర్మించబోతున్నారు. ఇలాంటి ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇందులో తమ వంతు కర్తవ్యంగా నాగభూషణం గారు లాంటి ఔత్సాహిక పెట్టుబడిదారులు, ఇప్పటికే వ్యాపార రంగంలో స్థిరపడిన వారు టూరిజం రంగంలో కూడా రావటం, హాస్పిటాలిటీ రంగంలోకి రావటం, తద్వారా ఇంత మంచి హోటల్ని నిర్మించటం ఇది చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. ముఖ్యంగా మా టూరిజం శాఖకి ఇలాంటి హోటల్ నిర్మాణం అనేది ఎంతగానో దోహదపడుతుంది అనేటువంటి మాటను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ హోటల్ సంపూర్ణంగా విజయం సాధించాలని, రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా ఉన్నాయి. 2027 నాటికి పుష్కరాలు ఉంటాయి. ఆ సమయానికి ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు రెండు కూడా చాలా పెద్ద ఎత్తున సందర్శకుల తాకిడి కూడా ఉంటుంది. ఆ సమయంలో కూడా ఇలాంటి హోటల్స్ యొక్క అవసరం చాలా ఉంటుంది కనుక ఇది నిర్మించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వారి యొక్క ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ద్వారా కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయేదంతా కూడా టూరిజం కాలం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కేఎన్ సూట్స్ని ప్రారంభించడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనేటువంటి మాటను మరొక మాట తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పట్టణానికి ఒక కొత్త శోభ, ఒక మంచి ఫెసిలిటీస్. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో అకామిడేషన్కి ఇబ్బందిగా ఉంటుందనేది అందరూ చెప్పుకునేది. ఈ మధ్యన కొన్ని కొత్త హోటల్ వచ్చినా సరైన రీతిలో అన్ని రకాల ఫెసిలిటీస్ సరిపెట్టుకునే పరిస్థితే ఉండేది. ఇవాళ ఆ లోటు తీర్చడానికి మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదైతే ఇక్కడ మంచి మెయిన్ సెంటర్లో ఉందో అక్కడ కేఎన్ సూట్స్ అని ఆధునికంగా ఇవాళ స్టార్ హోటల్స్లో ఏ రకంగా అయితే రూమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయో అదే ఫెసిలిటీస్ తోటి ఇవాళ ఈ రూమ్స్ 22 రూమ్స్ ప్రారంభోత్సవం జరగడం అన్నది తాడేపల్లిగూడెం పట్టణానికి వచ్చే విజిటర్స్ అందరికీ కూడా మంచి సౌకర్యం అందజేస్తుంది. అందరికీ కూడా తాడేపల్లిగూడెం వెళ్తే అకామిడేషన్కి లోటు లేదన్న పేరు మరి ఇవాళ లేకుండా మనకి అందరికీ కూడా ఈ తాడేపల్లిగూడెంలో ఈ కేఎన్ సూట్స్ ద్వారా విఐపీలందరికీ కూడా మంచి సౌకర్యం ఏర్పడింది. దీనికి మా తమ్ముడు దీనికి ఇంత సాహసం చేసి ఇక్కడ ఈ రూమ్లన్నీ ఏర్పాటు చేసేందుకు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను. మిత్రులు కొట్టు నాగభూషణం గారు ఈవేళ ఈ కాంప్లెక్స్ ఆయన టెండర్లో పాడుకుని చాలా చక్కటి వాతావరణంలో ఇక్కడ 22 సూట్ రూములు చేయడం జరిగింది. ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో మరి 3 స్టార్ కెపాసిటీ కలిగిన లాడ్జీలు ఎక్కడా కూడా లేవు. దాని గురించి ఎవరైనా రాజమండ్రి, తణుకు అలా వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మరి తాడేపల్లిగూడెనికి చాలా అవసరమైన ఈ నిర్మాణాన్ని చేసిన మిత్రులు నాగభూషణం గారికి అలాగే వాళ్ళ మిత్రబృందం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దుర్గేష్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తాడేపల్లిగూడెంలో కూడా ఆ పర్యాటక సంబంధించి ఆయన మరి ఇక్కడ కూడా కొన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఒక మంచి మరి హోటల్ ఇక్కడ నిర్మాణం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఉత్తరాంధ్ర కలిపేలాగా గతంలో ఏదైతే భీమవరం నుంచి మన రాజమండ్రి మీదుగా రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా ఒక జాతీయ రహదారి ప్రపోజల్ ఉండేది. ఆ ప్రపోజల్ టేకప్ చేసి అది చేస్తే మనం ఎక్కడికి పర్యాటక కేంద్రాలకు వెళ్ళకోకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ వన్య సంరక్షణకు సంబంధించిన ఈ రోడ్డు నిర్మాణం జరిగితే అన్ని రకాల కూడా
పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరి మిత్రులు దుర్గేష్ గారు మరి తప్పనిసరిగా నా విజ్ఞాపనని మరి పరిగణలో తీసుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెంలోని కేఎన్ సూట్స్ని విజిట్ చేయడానికి వచ్చిన మా కందులు దుర్గేష్ గారు మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారు తరపున నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆయన ఊర్లో అవైలబుల్గా లేకపోవడం వల్ల ఇక్కడికి హాజరు కాలేకపోయారు. కానీ నాకు చెప్పడం జరిగింది, అలాగే మొన్న ఇన్విటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అందుకోసం నేను మినిస్టర్ గారితో కలిసి వచ్చాను. సార్ అన్నట్టు ఈ 5 ఏళ్లలో మనకి చాలా నీడ్ అయితే ఉంది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో చాలా నీడ్ అయితే ఉంది. దాని గురించే ప్రైవేట్ ఇట్లా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఎక్కువ మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనకి పుష్కరాలు ఉన్నాయి, అప్పుడు చాలా నీడ్ ఉంది. ఇప్పుడు వరకు గుడెంలో కూడా మనకి పాతవి ఏవైతే ఉన్నాయో కొంచెం మెయింటెనెన్స్ లేక చిన్న మనకి స్పేసెస్తో ఉన్నాయి. ఇప్పుడు కేఎన్ సూట్స్ మాత్రం మంచి ఏరియాతో రూమ్స్ ఇస్తూ ఉన్నారు. 3 స్టార్కి మినిమం 3 స్టార్ ఎమ్యూనిటీస్తో వాళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా మనకి అవైలబుల్గా ఉండడం కూడా చాలా ఈ నగరానికి అవసరం. సో రైట్ టైంలో వచ్చారు కాబట్టి వాళ్ళకి బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 4గురిని గణపవరం పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 50,000 రూపాయల విలువ గల 5 కిలోల గంజాయిని 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఖరా అర్జున్, ఉండి మండలం కోలమూరు గ్రామానికి చెందిన దగ్గుపల్లి జోగా మారీష్, గణపవరానికి చెందిన యాల సాయి కిషోర్, రాయిపరెడ్డి తరుణ్లను శనివారం గంజాయిని రవాణా చేస్తుండగా గణపవరం వ్యవసాయ మార్కెట్ వద్ద పోలీసులు ఆపి పట్టుకున్నారు. అరకు నుండి గంజాయిని ఇక్కడకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. నిడమరు సిఐ ఎంవి సుభాష్, గణపవరం ఎస్ఐ మణికుమార్ వారి సిబ్బంది దాడి చేసిన వారిలో ఉన్నారు. ఇటీవల సాక్షి టీవీ ఛానల్లో జరిగిన డిబేట్లో అమరావతి వేసల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు గాను జిల్లా మహిళా తెలుగుదేశం నాయకులు ఆదివారం ప్రతిపాడు బైపాస్ హైవే కూడలిలో ఉన్న సాక్షి కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జిల్లా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ సిరిగినీడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజధాని మహిళలను కించపరిచే విధంగా వేసల రాజధాని అంటూ కృష్ణంరాజు మాట్లాడడం, దానిని కొమ్మినేని శ్రీనివాసరావు కొనసాగించడం, సాక్షి ఛానల్ ప్రసారం చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు. కృష్ణంరాజు, కేఎస్ఆర్ను అరెస్టు చేయాలని సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర తెలుగుదేశం మహిళా ఉపాధ్యక్షురాలు దాసరి కృష్ణవేణి, మాజీ కౌన్సిలర్ కొల్లి రమావతులు కూడా మాట్లాడారు. అనంతరం సాక్షి దినపత్రికలను సాక్షి కార్యాలయం ముందర దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు తమరాపు రమణమ్మ, జిల్లా కార్యదర్శి రేవతి చిన్నాయమ్మ, స్వర్ణలత, వరలక్ష్మి, పట్టణ టీడీపీ మహిళా నాయకులు శ్రీరాముల విజయలక్ష్మి, లింగంపల్లి స్వాతి, మొండెం లీలా తదితరులు పాల్గొన్నారు. సాక్షి డిబేట్లో, లైవ్ డిబేట్లో ఒక కృష్ణంరాజు అన్న పేటీఎం జర్నలిస్టు, అదేవిధంగా మరి కొమ్మినేని శ్రీనివాసరావు అన్నవాడిద్దరూ కూడా మహిళల్ని ఎంత నీచంగా మాట్లాడారో మీరందరూ గమనించారు. ఎక్కడ నార్యస్తు పూజంతే రమంతే తత్త దేవత అన్నారు పెద్దలు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు నడయాడతారంట. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మహిళలందరం కూడా గుండెల మీద చెయ్యేసుకొని హ్యాపీగా ఉన్న ఈ సమయంలో జగన్ అది తీసుకోలేక తన పేటీఎం బ్యాచ్ని ముందుకు పంపించి ఈరోజు ఇటువంటి మహిళల మీద ఇటువంటి నీచమైనటువంటి మాటలను అనిపిస్తున్నాడు. మరి ఆచార్య నాగార్జున అంటే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం నిర్వహించారు అమరావతిలో. నవ్యాంధ్ర రాజధాని అమరావతి. మరి ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఉన్నది అమరావతి. బలుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఎక్కువ ఉన్న ఏరియా అమరావతి. ఇటువంటి అమరావతిని ఈ రోజున, ఇటువంటి పుణ్యస్థలం ఏంటంటే అమరావతిని ఈ రోజున, అమరావతి చుట్టూ ఉన్నటువంటి మహిళల్ని ఇంత మాట అన్నారు అంటే గనక మరి వాళ్ళ దానికి వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే ఈ మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళలందరం కూడా. చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం, అలాగే బాబ్జీ గారు, అలాగే అనితా మేడం గారు అందరూ ఒక బాధతో మహిళలందరం బయటకు వచ్చాం. ఎందుకంటే సంవత్సరం నుంచి అందరూ హ్యాపీగా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలు అందరూ హ్యాపీగా ఉన్నారు.
ఇవాళ మళ్ళీ మమ్మల్ని బయటికి తీసుకురావడానికి అతనికి ఏమీ దొరకలేనట్టుగా అసలు వ్యభిచారి అమరావతి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పెట్టిన పేరేంటి, దేవాలయం లాంటి అమరావతి అని చెప్పి ఆయన అంతమైంది చెప్తే అదే పచ్చగా ఉన్నడికి అంత పచ్చగానే కనపడుద్ది. ఏ మైండ్ సెట్ ఆలోచిస్తే ఆ పేర్లో వస్తాయి. అసలు ఒక మహిళ అల్లే పేరు పెట్టి అమరావతిని ఇవాళ ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా మనకి సింధూరం ఎందుకు పెట్టారు, మహిళ దృష్టిలో పెట్టుకొని, ప్రతిదీ మహిళ దృష్టిలో వేసుకొని మన రాష్ట్రంలో ఎదరికెళ్తుంటే ఇవాళ 5 లక్షల మంది మహిళల్ని ఇలాగ నాశనం చేసేటట్టు మాట్లాడి అతనికి ఎప్పుడు వీళ్ళు ఎవ్వరేనంట మొత్తం మేడం గారు చెప్పినట్టు వీళ్ళు పేదం దాచి అంత ఆడవాళ్ళు తిట్టడమే ఆడ పని. ప్రపంచంలో మనిషి జన్మ ఎత్తున మానవ జన్మ ఎత్తున ప్రతి వ్యక్తి కూడా ఒక అనుబంధం ఏంటంటే తల్లి బిడ్డల ప్రేమ. అటువంటి తల్లిని చెల్లిని దూరం చేసుకున్న ఈ జగన్ రెడ్డి గారికి మహిళలకు ఎంతకన్నా ఘోరంగా కించపరచడం ఒక గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు మీ మీడియా సాక్షిలో ఒక మహిళలని ఇంత ఘోరాతి ఘోరంగా అవమానకరమైన మాటలు మాట్లాడిన మీకు మనస్సాక్షి అంటూ ఉన్నదా? మీరు మీ మంత్రులు చేసిన ఈ నీచమైన పదజాలానికే మీకు ప్రజలు 11 సీట్లు కట్టబెట్టారు. అయినా సరే మీకు సిగ్గు లేకుండా ఈ రోజుని తల్లి లాంటి మహిళలని, అమ్మల చెల్లి లాంటి మహిళలని వేసులతో పోల్చడాన్ని ఎంతవరకు కరెక్టో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. బౌద్ధ రామాల్లో ఒకటైన పుణ్యక్షేత్రం అమరావతి, ఆ శివుడు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో నవ్యాంత ఆంధ్రప్రదేశ్గా మన ప్రజలకి ఫస్ట్ రాజధాని ఏంటంటే మన అమరావతి. అలాంటి అమరావతిని మీరు ఇలాంటి వేసులతో పోల్చడం అనేది మీరు చేయించిన మీ సీనియర్ జర్నలిస్టులకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. తెలుగు మహిళలుగా ఈ ఆంధ్రప్రదేశ్ పెట్టిన ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపీ
లాప్రోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. 32వ వార్డు కడకట్లలో జరుగుతున్న శ్రీ గోగులమ్మ ద్వితీయ జాతర మహోత్సవంలో భాగంగా శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రామిశెట్టి సురేష్, కమిటీ సభ్యుల వలవల బాబ్జీకి స్వాగతం పలికారు, శాలువాతో సత్కరించారు. ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బడుగు వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ కొల్లి రమావతి, అడప జమున, పెంట రాజేశ్వరి, నున్న ఆనందులు అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి అమ్మవారికి పుట్టింటి అత్తింటి వారి నుండి నైవేద్యాలు సమర్పించారు. కడకట్ల గ్రామంలోని ప్రతి ఇంటి నుండి అత్తేసర అన్నం వండి మహాకుంభ నివేదన చేశారు. దీపారాధన, మహాకుంభ నివేదన అనంతరం జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, జాతర కమిటీ అధ్యక్షులు రామిశెట్టి సురేష్, రామిశెట్టి వెంకటేశ్వరరావు, చల్లా శ్రీనివాసరావు, గాది శ్రీనివాసరావు, రాబూరి రమేష్, ఉప్పలూరి రాము, ఆవుల శ్రీనివాస్, చల్లాబతుల ప్రసాద్, నల్లి రమేష్, పెన్నాడ ప్రసాద్, కోడి అప్పారావు, సత్తిశెట్టి, వడ్డికాసులు తదితరులు పాల్గొన్నారు. గోగులమ్మ తల్లి మరి పెద్దలు చాలామంది చెప్తారు, ఇది 108 సంవత్సరాలుగా మరి ఆ తల్లి ఆశీర్వచనాలతో ఇక్కడ మరి జీవనం సాగిస్తున్నామని చెప్పి చెప్తూ ఉంటారు. మరి రామిశెట్టి సురేష్ గారు కౌన్సిలర్గా ఉండగా, అలాగే ఆ రోజున మన శాసనసభ్యులు ఆ రోజున మున్సిపల్ చైర్మన్గా ఉండి మరి ఈ గుడి నిర్మాణానికి మరి పూర్తిగా సహకరించడం జరిగింది. ఆ రోజున మరి ఈ గుడి నిర్మాణంలో ఒక బాధ్యతాయుతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ తల్లి ఆశీర్వచనాలతోటే ఇక్కడున్న ఎవరైనా సరే మంచి మంచి పదవులు పొందనివ్వండి, లేకపోతే ఎకరం కాస్ట్ ₹1,00,00,000 దాటిపోయిందని చెప్పి, అది ఈ ఫ్లైఓవర్ పడటం కానీ లేకపోతే ఇంకేదైనా జరగడం అనేది ఆవిడ ఆశీర్వచనాలతోటే ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయని, ఆ రోజున ఆ సెకండ్ ఫ్లైఓవర్ మరి కొట్టు సత్యనారాయణ గారి హయాంలో మరి ఆయన ఆ ఫ్లైఓవర్ వేయించడం జరిగింది. అయితే అది సగంలో ఉండిపోవడంతో మరి మాణిక్యాలరావు గారి టైంలో మున్సిపల్ చైర్మన్గా ఆ రోజున ఉన్న మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహకారంతో ఈ రోడ్డుకి మోక్షం కలిగింది. ఈ ఫ్లైఓవర్ మరి ఏర్పాటు పూర్తిగా ఈవేళ ప్రతి ఒక్కళ్ళలో కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలకు ఇబ్బంది లేకుండా వెళ్తున్నారంటే ఈ సెకండ్ ఫ్లైఓవరే కారణం అని చెప్పి చెప్పక తప్పదు. ప్రజలందరూ సుభిక్షంగా ఉంటాకి గాను మరి గోగులమ్మ తల్లి ఆశీర్వచనాలు ఉన్నాయి. అలాగే మరి కడకట్ల గ్రామంలో మొత్తం ఈ కడకట్లకు చెందిన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఎవరు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లుతున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తున్న మిత్రుడు తమ్ముడు రామిశెట్టి సురేష్ గారికి హృదయపూర్వక మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము ఏ సందర్భంలో అయినా సరే ఈ గుడికి సంబంధించి ఏది కావాలన్నా సరే పూర్తిగా మరి మా వంతు పాత్ర మేము నిర్వహిస్తామని చెప్పి నేను హామీ ఇస్తూ శ్రీ 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 గోగులమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మరి 7 సంవత్సరాల తర్వాత మరి జాతర మహోత్సవం జరపడుతుంది ఈ 2025లో.
మరి 2025లో జాతర మహోత్సవం 11 రోజులు మరి నిర్విఘ్నంగా జరిగినాయి. మరి జనం కూడా మరి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క గోకులంగడి ఉత్సవాలు మరి జాతర మహోత్సవ కార్యక్రమాలు పెద్దలందరూ ఉండి మాకు మరి సహకరించడం జరిగింది. అలాగే ముందు మరి గతంలో కూడా 2018లో ఎంతో ఘనంగా జరిగిన ఉత్సవాలన్నీ కూడా అప్పటి మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారం కూడా చాలా ఉంది మాకు. అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఎమ్మెల్యేగా ఆయన సహకారం మాకు అందించడం జరిగింది ప్రభుత్వ విప్పుగా. అలాగే మరి పెద్దలు బాబ్జీ గారు కూడా మరి మాకు ఎంతో తోడ్పాటు చేశారు. గతంలో కూడా 2018లో కూడా ఆయన ఈ విగ్రహం ఏర్పాటుకు కానీ అలాగే గుడి కట్టడానికి కానీ ఆయన కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే మరి ఆయనకి మంచి ఉన్నతమైన పదవి లభించినందుకు ఇక్కడ అందరూ కూడా చాలా గర్వపడుతున్నారు. కమ్యూనిటీ పారామెడికల్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ను వారి రాష్ట్ర నూతన కార్యాలయాన్ని స్థానిక యాగర్లపల్లిలో ఆదివారం నాడు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు అధ్యక్షతన జరిగింది. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీలు నిరుపేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అసోసియేషన్ వారు క్యాన్సర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనతా డైరెక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సంఘ రాష్ట్ర కోశాధికారి ఎస్ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల్ల రాంబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె జనార్దన్, ముఖ్య సలహాదారు ఎన్ జయసూర్య, జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆనందం సుబ్బారావు, కార్యదర్శి ఎం జయరాం, వివిధ జిల్లా శాఖల అధ్యక్షులు కార్యదర్శులు, 108 ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. పిఎంపీ అసోసియేషన్ వారు ఇక్కడ మన తాడేపల్లిగూడెంలో మన మొత్తం ఆంధ్రప్రదేశ్ అలాగే మన ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే హెడ్ ఆఫీస్గా ఇక్కడ ఓపెన్ చేయటం, వారందరికీ అలాగే మనకి ఆ ఆఫీస్కి కూడా సంబంధించి మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహకరించడం, ఇక్కడికి మనకి వేరే అందుబాటులో ఉండటం కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాను. వాస్తవానికి హాస్పిటల్ లేని చోట, హాస్పిటల్ అందుబాటులో లేని చోట, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న చాలామంది ఇంకా మన సమాజంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి నిజంగా కూడా అంటే ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళాలని టైం పడుతుంది, కానీ అదే మన ఇంటికి వచ్చి సర్వీస్ చేయాలి, వెంటనే ప్రాణాన్ని కాపాడాలంటే ఈ సంస్థ లేకపోతే ఖచ్చితంగా మనం చాలామందిని మనం కోల్పోయే వాళ్ళని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంటనే అక్కడ ఉన్న పరిస్థితిని గ్రహించి అక్కడ హాస్పిటల్కి చేరువుగా పంపించడం, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని సజెషన్స్ ఇవ్వడం. అట్లాగే మొన్న కరోనా టైంలో కూడా వారు ఎంతటి సహకారాన్ని అందించారో మనందరికీ తెలుసు. దానికి మన ఎమ్మెల్యే గారిని పిలవటం, ఆయన ఊర్లో అందుబాటులో లేకపోవటం వల్ల నేను వచ్చి అది ఓపెన్ చేయటం, ఆ అవకాశం కల్పించినందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనం అంటే సొసైటీకి కావాల్సిన హెల్ప్ని మీ సైడ్ నుంచి మీరు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే ఇందాక నేను మేము జనతా డాక్టర్ గారు అనుకుంటాం, ఇక్కడ ఆయన నాగేశ్వరరావు గారితో పాటు నేను ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటల్లో నేను ఏంటంటే ఎప్పుడు ఈ అబార్షన్ అనేది మేము చేయడానికి ఒప్పుకోము సార్. అసలు చాలామంది తెలియక ఈ రోజుల్లో బయట జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయం. అలాగే ఆ గర్భిణీ స్త్రీలని ఎట్లా ఉంటే మీరు ఫ్రీ డెలివరీకి ఈజీగా వెళ్తారనేది వాళ్ళు సమాజానికి కూడా అది నేర్పుతూ ఉన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇంత చేరువుగా ఉండి ఇంత సర్వీస్ చేస్తున్న మన పిఎంటీస్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మనం అందరం కూడా 100% వాళ్ళని మనం ప్రోత్సహించాలి. దాంతోపాటు వారికి మన సపోర్ట్ని ఎప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇస్తారని చెప్పేసి నేను ఈ రోజున మీకు నేను తెలియజేసుకుంటూ, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది గత 65 సంవత్సరాలుగా పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్. రూల్స్ అవి కాస్మెటిక్స్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ అవి మారిన కారణంగా అసోసియేషన్ పేరును కమ్యూనిటీ పారామెడిక్స్
అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా మార్చడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర శాఖ గత 32 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెంలోనే స్టేట్ ఆఫీసు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజున నేషనల్గా కూడా మన ఆంధ్రాకు మంచి గౌరవం ఇచ్చి నేషనల్ సెక్రటరీగా కూడా నన్ను మరి పిఎంపీ అసోసియేషన్లో ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ రోజున మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో పిఎంపీ అసోసియేషన్ పేరుతో అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వారు చైర్మన్గా ఉండగా మనం నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఈ రోజున వారు మనకు ప్రభుత్వ విప్పుగా అలాగే మనకు శాసనసభ్యులుగా ఉండడం మనందరికీ ఆనందదాయకమైనటువంటి విషయం. వీరి సాయంలో స్టేట్ ఆఫీసు తాడేపల్లిగూడెం యాగర్లపల్లిలో నిర్వహించుకొనడం, అది వారి యొక్క తనయులు శ్రీనివాస్ గారి తనయులు రాజేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ మనం దీన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా తెలియచేస్తూ అనేక ప్రజా సంక్షేమ ఆరోగ్య కార్యక్రమాల్లో మా అసోసియేషన్ పాలు పంచుకుంటుందని తెలియజేస్తున్నాను. తణుకు రూరల్ మండలం దువ్వ గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో 70 లక్షలతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఆలయ ఆవరణలో కాలక్షేప మండపం తదితర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆలయ అభివృద్ధి కమిటీ వారు తెలిపారు. గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలో నూతనంగా పునఃప్రతిష్ఠ చేసిన శ్రీ కంచి కామాక్షి దేవాలయంలో శనివారం ఉదయం ఏకాదశి రుద్రాభిషేకం, మహాకుంభాభిషేకం నిర్వహించారు. శనివారం రాత్రి మహిళలచే సామూహిక కుంకుమార్చన జరగగా పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ దేవాలయంలో గత 5 రోజులుగా పునఃప్రతిష్ఠ మహోత్సవ సంబంధిత పూజలకు ఆలయ చైర్పర్సన్ రాజన్ సుభాషిణి ఆధ్వర్యంలో అర్చకులు వాడపల్లి ఆనంద పద్మనాభాచార్యులు నిర్వహణలో జరుగుతున్నాయి. శనివారం పూజా కార్యక్రమాలు అనంతరం పండితులను నూతన వస్త్రాలతో సుభాషిణి ఆరుమైదన్ దంపతులు సత్కరించారు. ఈ ఉత్సవాలలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఓం శ్రీమాన్తే నమః దానప్రభావో వదనప్రభావోదాయ నమః ప్రకాశోరహితాయ నమః పురమిందమనిశ్చయ నమః స్వాయ నమః నిర్మాణ్యం నమః లాకనామినే మోగ్రాయ సమయాస్తస్థాన సమన్వితే నమః మణిపూరాయ రాసుధా సారాధ్వర్షణే మహాశక్తి ప్రదన్య నమః బలస్తస్తనీయసే నమః భవాన్ ఏ మొందిల్ లక్ష్మతో గంగోదేవా గోవింద సహస్రాణి తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టానంతరం మొట్టమొదటిగా చేసేటువంటి కార్యక్రమంగా మహిళలందరి చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈ పూట కార్యక్రమంగా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా మహిళామూర్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం ఇది ఏ ఒక్కరితోనో పుణ్యం ఆగకూడదు అని చెప్పి అందరి చేత భాగస్వాములు అవ్వాలనేటువంటి గొప్ప సదుద్దేశంతో ఈ పూట కార్యక్రమంగా సామూహికంగా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆశయంతో ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటూ కుంకుమార్చన కార్యక్రమాన్ని జరిపించారు. అర్మైనాథన్ గారి దంపతుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సుభాషిణి గారి దంపతుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో మొట్టమొదటి కార్యక్రమంగా ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలందరి చేత సామూహికంగా నిర్వహించడం జరిగింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నీలాద్రిపురంలో వెంకటరామనగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వీక్షిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. శాస్త్రవేత్త డాక్టర్ ఏ దేవి వరప్రసాద్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆయిల్ పామ్ సాగుదారులకు కీలకమైన సూచనలను అందించారు. ఆయిల్ ఫామ్ రీసెర్చ్ పెదవేగి శాస్త్రవేత్త డాక్టర్ రామచంద్రుడు, కోకో పంట నిర్వహణ అంశాలపై ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ రేఖ రైతులకు సూచనలు చేశారు. స్థానిక సత్యవతి నగర్ చెట్లు వీధిలో గల ఇస్కాన్ మందిరంలో ఆదివారం ఉదయం భాగవత ప్రవచనం ఇస్కాన్ నిర్వాహకులు మురళీనాథ్ ప్రభుజీ చేశారు. పిల్లలు, వృద్ధులు పాల్గొన్నారు. సాయంత్రం పిల్లలకు నైతిక విలువలను తెలియజేసే ఇతిహాస కథలను చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మురళీనాథ్ ప్రభుజీ మాట్లాడుతూ పిల్లలను సన్మార్గంలో ఉంచడానికి టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి ప్రతి ఆదివారం నిర్వహించే కార్యక్రమాలను తీసుకురావాలని సూచించారు.
శ్రీమద్ భాగవతం బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఏ విధమైనటువంటి పనులు ఏ విధమైన సృష్టి చేస్తూ ఉన్నారు. అనేక రకాల సృష్టిలో వేదాలు, తర్వాత అక్షరాలు, ఆయుర్వేదం, నానా రకాల విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాల విభాగాలు బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత సో ఆయన భగవంతుడి యొక్క నాటకంలో నుంచి ఉద్భవించినటువంటి దివ్యమైన శరీరాన్ని ఈ భౌతిక జగత్తులో కొన్ని భౌతికమైన కార్యకలాపాలు అవి కూడా భగవంతుడి సేవే. అయినా కానీ ఆయన ఆ కార్యకలాపాలు చేయడం ఈ దివ్య దేహంతో సరికాదు అనే ఉద్దేశంతో ఆ దివ్య దేహాన్ని విడిచిపెట్టి భౌతికమైన దేహాన్ని తీసుకున్నాడు. భౌతికమైన దేహాన్ని ఎందుకు తీసుకుంటాము అని మనకు తెలియజేయడం. కామ ఆసక్తి ఉన్నంతసేపు వరకు ఈ భౌతిక జగత్తులో మళ్ళీ మనం భౌతిక దేహాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కామ ఆసక్తిని విడిచిపెట్టనంత వరకు ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళే ప్రశ్నే లేదు అని నిరూపించడం కోసం బ్రహ్మదేవుడు భౌతిక శరీరాన్ని స్వీకరించి మళ్ళీ దాన్ని ఆధ్యాత్మికం చేసుకున్నాడు అని మీరు చెప్తున్నాం. భౌతిక దేహాన్ని ఆధ్యాత్మికం చేసుకునే ప్రాసెస్ భక్తి సేవ. భగవంతుడి సేవలో ఎవరైతే తమ శరీరాన్ని సంపూర్ణంగా ఉపయోగిస్తారో వాడు తమ దేహాన్ని, వాక్కుని, మనసుని కూడా దివ్యించేసుకోగలుగుతారు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్లు మాత్రమే నిర్వహించాలని టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరులోని డీఈఓ కార్యాలయం గేటు వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ధర్నా చేశారు. యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్, పీఆర్టీయు తదితర సంఘ నాయకులు చేసిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కూడా పాల్గొన్నారు. మాన్యువల్ కౌన్సిలింగ్ కోసం ఈ నెల 9న జిల్లా కేంద్రాలలో నిరసనలు, దీక్షలు, 10వ తేదీన డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు సంఘ నాయకులు చెబుతూ ఎస్జీటీలు ఎవరూ కూడా వెబ్ ఆప్షన్లు ఇవ్వవద్దని సూచించారు. భీముడోలు మండలం గుండుగొలంలో భక్తుల సహకారంతో నిర్మించబోయే శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సోదరుడైన పచ్చమట్ల భీమరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 9న సోమవారం ఉదయం 7 గంటలకు యోగాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని, సచివాలయం సిబ్బంది, స్వయం సహాయక సభ్యులు, మెప్మా సిబ్బంది హాజరు కావాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుండి బయలుదేరి పోలీస్ ఐలాండ్ వరకు ర్యాలీ జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నుండి ప్రకటన విడుదలైంది. ఆదివారం సంత ధరలు వినియోగదారులకు అనుకూలంగానే ఉన్నాయి. ఉల్లిపాయలు 5 కిలోలు 100 రూపాయలకు అమ్మారు. పచ్చిమిరపకాయలు కిలో 30 రూపాయలు, బంగాళదుంపలు 30 రూపాయలు, వంకాయలు 50 నుండి 60 రూపాయలు, టమోటా 25 నుండి 30 రూపాయలు, క్యారెట్ 40 రూపాయల నుండి 50 రూపాయలు పలికింది. నిమ్మకాయ కిలో 40 రూపాయలు అమ్మారు. ఆకుకూర ధరలు మాత్రం ప్రియంగా ఉన్నాయి. కొత్తిమీర కట్ట 30 రూపాయలు, తోటకూర, చుక్కకూర కట్టలు 20 రూపాయల చొప్పున అమ్మారు. ఉంగుటూరు మండలం కైకరం విద్యుత్ సబ్స్టేషన్ మరమ్మతుల నిమిత్తం ఈ నెల 10న మంగళవారం మండలంలోని కొన్ని ప్రాంతాలకు ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేద్కర్ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కైకరం, వెంకటకృష్ణాపురం, రామన్నగూడెం గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం.